బయట జరిగే విషయాలు ఎప్పుడూ పర్మనెంట్ కాదని గ్రహించడం. పొగడ్తలు, తిట్లు ఆకాశంలో మేఘాల్లాంటివి. నిజంగా కనిపిస్తాయి, కాకపోతే అవి ఎక్కువసేపు ఉండవు. ఈ నిజం వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అది ఎవరైనా సరే ఎప్పుడూ మన గురించే మాట్లాడుతూ ఉంటారని అనుకోకండి. అందరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. అటాచ్మెంట్ వదిలేయడం, అది చేసే జాబ్ నుంచో తెలిసిన మనుషుల నుంచో దూరం అవ్వడం కాదు. ఎలాంటి యాక్షన్ అయినా దాని రిజల్ట్ పై ఫోకస్ ని వదిలేయడం. ఈ కాంటెక్స్ట్ లో రిజల్ట్ అంటే చేసే పని గురించి మనుషులనే మాటలు. అవి పొగడ్తలు లేదా విమర్శలు ఏదైనా కావచ్చు. వాటి గురించి పట్టించుకోకండి. అర్జునుడితో కృష్ణుడు అన్నట్టుగా నీ పని నువ్వు చెయ్యి, కానీ దాని అవుట్కమ్ కి ఎమోషనల్ గా అటాచ్ అవ్వకు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది నీ డ్యూటీ పట్ల నువ్వు చూపించే ఫోకస్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు. ఇలా నీ మైండ్ ని స్టడీగా ఉంచుకోవడంతో మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్యమంతకమణి విషయంలో ఎలా అయితే కృష్ణుడు రైట్ యాక్షన్ మీద దృష్టి పెట్టి కంట్రోల్లో లేని రిజల్ట్ గురించి టెన్షన్ తీసుకోలేదో అలానే మనం కూడా ఉండాలి.